ప్రైజ్ లార్డ్, అందరికీ వందనాలు. మర్మధార కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి ప్రేక్షకులకు, క్రీస్తు విశ్వాసులందరికీ మా నిండు మనసుతో స్వాగతం పలుకుతున్నాం. మర్మధార. పరమాత్ముడైన దేవుడు నరుల పట్ల ఎలాంటి ఆలోచన కలిగి ఉన్నాడు అనేది ప్రతి లేఖనములో మనకు తెలియపరచబడుతున్నది. బైబిల్లో దేవుడు మానవులకు ఇచ్చే ప్రతి ఆజ్ఞ వెనకాల ఒక ఆత్మీయమైన సత్యము దాంట్లో ఇమిడి ఉంటుంది. అక్షరార్థంగా తీసుకుంటే, భౌతికంగా ఆలోచిస్తే మరి అది మరొక వైపు నుంచి అర్థమవుతుంది. ఆత్మరక్షణ కొరకు, మరో ప్రపంచం కొరకు, మరో జీవిత ఘటము కొరకు మనం ఆలోచించినట్లయితే మనకు దేవుడు అనుకున్నటువంటి సత్యం మనకు లేఖనాలు తెలియపరచబడుతుంది. దేవుడు ఏమనుకొని రాయించాడో అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి తప్ప, ఆ లేఖనం ఏం చెప్తుందో అదే సూటిగా మనం తెలుసుకొని ఆ లేఖన ప్రకారమే మనం జీవించాలి ఇంతేక అని అనుకుంటే పొరపాట్లు పడిపోతాం. లేఖనము మనకు అర్థమయ్యే విధానం వేరు, లేఖనాల్లో ఇముడున్న సత్యం వేరు. కనుక దాని వెనకాల దాగి ఉన్న సత్యాన్ని మనం వెతకడానికి ప్రయత్నం చేయాలి. అలాంటి ఒక చిన్న మాట మరి మత్తయి సువార్త 12వ అధ్యాయం 7వ వచనం ఒకసారి చదువుకుందాం. మరియు కనికరమునే కోరుచున్నాను గాని బలిని నేను కోరను అను వాక్య భావము మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోదురు. దేవుడు బలులను నేను కోరను, కనికరమును కోరుచున్నా. మరి కనికరమునే కోరేవాడైతే కనికరము కలిగి ఉండండి అని ప్రవక్తల చేత అందరికీ చెప్పేసి అందరినీ కనికరవంతులుగా, కనికరణించే వారిగా, ప్రేమగల్ల వారిగా మీరు ఉండకపోతే నేను పరలోకం తీసుకున్నానంటే అయిపోయేది కదా. మరి బలులు ఎందుకు నేర్పించాడు? బలులెందుకు స్థాపించాడు? చివరిగా తన కుమారుడే ఈ లోకానికి వచ్చి బలెందుకు అయ్యాడు? మనం చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. అయితే బలులు నేను కోరలేదంటున్నాడు. అసలు దేవుడు కోరాడా బలులు? తనే బలులు అర్పించమని చెప్పాడు. లేవికాండం 23వ అధ్యాయం 18వ వచనంలో ఏముందో చూడండి ఒకసారి. మరియు మీరు ఆ రొట్టెలతో నిర్దోషమైన 7 ఏడాది మగ గొర్రె పిల్లలను, 1 కోడెదూడను, 2 పెద్ద పొట్టేళ్లను అర్పించవలను. అంటే మేకలను, పొట్టేళ్లను, ఎద్దులను నాకు బలులు ఇవ్వండి, అర్పించండి. మీ పాప పరిహారార్థ బలులు మాకు అర్పించండి, మీ పాపము నిమిత్తం బలి అర్పించండి. ఇవి సాదృశ్య బలులు. ఒకనాటికి నిజమైనటువంటి పరమాత్ముడి లోకంలో బలి అవుతాడు అనే సంగతి బలిలో చూపిస్తున్నాడు కదా. మరి బలులు అర్పించమని దేవుడే అడిగి బలి అర్పించకపోతే నేను ఊరుకోను అని చెప్పిన దేవుడు ఈరోజు బలులు నేను కోరలేదు కదా, కనికరమునే నేను కోరినానని చెప్తున్నాడు. బలులు ఇవ్వండి అని చెప్పిన దేవుడే బలి నేను కోరలేదు అని చెప్పే ఆ మాటలోని అంతరార్థం ఏంటి? అసలు దాని వెనకాల ఉన్న ఆలోచన ఏంటి? అసలు ఎందుకు అర్పించమన్నాడు బలులు? బలిని కోరలేదని ఎందుకు అంటున్నాడు? యెషయా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనం ఒకసారి చదువుదాం. యెహోవా సెలవిచ్చిన మాట ఇదే, విస్తారమైన మీ బలులు నాకేలా, దహన బలులగు పొట్టేళ్లను, బాగుగా మేపిన దూడల క్రొవ్వును నాకు వెక్కసమాయను. కోడెల రక్తమందైనను, గొర్రెపిల్లల రక్తమందైనను, మేకపోతుల రక్తమందైనను నాకు ఇష్టము లేదు. బలులు అర్పించమని చెప్పి మళ్ళీ మీ బలులు అంటే నాకు ఇష్టం లేదు, మీరు ఎందుకు అర్పిస్తున్నారు? అసలు ఎవరు రమ్మన్నాడు నా మందిరంలోకి మిమ్మల్ని అని అంటున్నాడండి. అసలు ఏం కోరుకుంటున్నావా? అసలు ఏంది, నువ్వేమనుకుంటున్నావు? అసలు బలుడు ఏంటిది? దాని కాలం ఉన్న అర్థం ఏంటి అసలు అంటే 15వ వచనం చదవమ్మా. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కప్పుకొందును. మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను. మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుగుకొనుడి, శుద్ధి చేసుకొనుడి. మీ దుశ్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగింపుడి. కీడు చేయుట మానుడి, మేలు చేయ నేర్చుకొనుడి. అది బలులు అర్పిస్తున్నారు. దేవుడు చెప్పినట్టు క్రియ రూపంలో కార్యాలు బాగా చేస్తున్నారు, కానీ ఆత్మ సంబంధమైన కార్యాలు జరగట్లేదు. క్రియ రూపము దాచాలి, నిజమే, చెప్పింది చెయ్యాలి, కానీ నీకు లోపల ఆత్మ సంబంధమైన కార్యము నీ ఆత్మలో జరగాలి. విశ్వాసము లేదు, ఏదో ఒకటి ఇమ్మన్నాడు ఇస్తే బాగవుతుందట అని అనుకొని ఇవ్వడం కాదు. ఆయన నాకు తప్పకుండా నా మీద కనికరం కలిగి ఉంటాడు, ఆయన నాకు సహాయం చేస్తాడు, ఆయన మంచివాడని నమ్మాలి. వీళ్ళు బలులు తీసుకొచ్చి దేవుడు చెప్పినట్టు క్రియ రూపంలో బలులు అర్పిస్తున్నారు. అందుకే మనుష్యుని క్రియ ద్వారా నీతిమంతుడు ఒక్కడుగానే తన నీతి కార్యాల ద్వారా, క్రియల ద్వారా నీతిమంతుడుగా మారలేడు.
ఖచ్చితంగా విశ్వాసమును బట్టి నీతిమంతుడు అబ్రహాము, యాకోబు, ఇస్సాకు, సకల భక్తులు. ఎబ్రీ రాసిన పత్రికలో ఒక లిస్టు రాయబడి ఉంది 11వ అధ్యాయంలో. విశ్వాసము ద్వారా సమస్తము జరిగించి. మరి బలులు అర్పించారు కదా, బలులు అర్పించిన విశ్వాసం ఉండాలి. అంటే విశ్వాసం దేని మీద? ఆయన ఉన్నాడు, నన్ను చూస్తున్నాడు, ఆయన చెప్పినట్టు నేను బ్రతకాలి, నేను ఇట్లా నా ఇష్టం వచ్చినట్టు బ్రతికి నా పాపాల కొరకు బలి అర్పిస్తే ఆయన ఇష్టపడడు. చెప్పినట్లు బ్రతుకుతూనే ఆ బలి అర్పించాలి. కానీ వీళ్ళు తీసుకొచ్చారట, బలులు అర్పించారట, కానీ ఆ బలులు దేవునికి ఇష్టం లేదట, దుఃఖం కలిగిస్తున్నాయట. నాకు మీ ముఖం చూడ బుద్ధి అయితే లేదు అంటున్నాడు అన్నమాట. నేను ఓడరమ్మన్నాడు ఆయన మందిరంలోనికి అంటున్నాడు. అదేంటండి, రావాలి కదా, మీరే చెప్పారు మందిరం రమ్మని ప్రతి వారం. నేను చెప్పాను, కానీ ఎలాంటి జీవితం జీవించి రమ్మన్నాను. కనికరము లేదు, దయ లేదు, ప్రేమ లేదు. నిమ్మలరా విచ్చలవిడి పాపం, వాయువర్ష లేని పాపాలు చేసుకుంటూ, ఇతరులను ముంచుకుంటూ, పని వాళ్ళకి ఎట్టికి సాకిరి చేయించుకుంటూ, వారికి ఇవ్వాల్సిన మరి జీతము, మరి కూలి, వారికి 100 రూపాయలు కూలి ఇచ్చేది ఉంటే 25 రూపాయలు ఇచ్చి బెదిరించి పంపించేస్తారా మీరు? వాడు ఏడుచుకుంటూ ఇంటికి వెళ్తున్నాడు, నేను పైనుండి వింటున్నాడు. మీరు ఇన్ని పాపాలు చేసుకుంటారు, వచ్చి నాకు బలులు అర్పిస్తే నాకేమి ఇష్టం? అట్లాంటి బలులు నాకు వద్దు, మీ బలులు నాకు వద్దు. అంటే అర్థమైందంటే నేను అనుకున్న బలి కావాలి. మీరు ఎట్లా పడితే అట్లా జీవిస్తే అలాంటి బలి నేను తీసుకోను. మనసులో ఏమో పవిత్రత లేదు, ప్రేమ లేదు, దయ లేదు, కఠినమైన మానవులు. కానీ నేను చెప్పిన బలులు తీసుకొచ్చి అర్పించి దశమ భాగాలు ఇస్తున్నారు. అరే ప్రేమ లేని దశమ భాగం నాకెందుకయ్యా? నా మాట మీద గౌరవం లేని దశమ భాగాలు, ఈ సమర్పణలు, కృతజ్ఞత కానుకలు, మీ బలుడు నాకెందుకయ్యా? నాకు ఇష్టం లేదంటున్నాడు. అసలు అది ఏం కావాలి సార్ నీకంటే? నాకు కావలసింది మీ హృదయంలో నిజమైనటువంటి నేనేది స్థాపించాలని ఇది మొదలుపెట్టానో అది కావాలి. అసలు బలి అనేది నేను స్థాపించిందే, రక్త ప్రోక్షణ అనేది స్థాపించిందే మీ హృదయం అడగటానికి, మీ హృదయం మార్పు చెందటానికి. కనుక మీ హృదయం మార్పు చెందినప్పుడు నువ్వు ఎన్ని కోట్ల రూపాయల కానుకలు ఇచ్చినా, ఎన్ని ఎడ్లు బలు ఇచ్చినా నా మనసు తృప్తి ఉండద్దు అంటున్నాడు అన్నమాట. అందుకే నేను బలి కోరలేదు అంటే అర్థం ఏంటంటే ఇలాంటి బలిని నేను కోరలేదు. కనికరము, ప్రేమతో కూడుకున్న బలి. అందుకే కనికరమునే కోరుచున్నాను కానీ బలిని నేను కోరట్లేదు. కనికరం ముఖ్యం, తర్వాత బలి. అను వాక్య భావం మీకు తెలిసి ఉంటే నిర్దోషులను దోషులని తీర్పు తీర్చకపోతే. వీళ్ళు ఏం చేస్తున్నారట? నిర్దోషులను దోషులుగా తీర్పు తీర్చుతున్నారు. అంటే లంచాలు తీసుకుంటున్నారు, లంచగొండి బుద్ధి. బీద వాళ్ళకు అన్యాయం చేస్తున్నారు, పరదేశులకు అన్యాయం చేస్తున్నారు. వాళ్ళకి ఇవ్వాల్సిన కూలియరు. ఎవడు అన్నదమ్ములు కొట్లాడితే అన్యాయమైన తీర్పులు పొంది మధ్యలో భూమి కొట్టేస్తారు, కబ్జా చేసుకుంటారు, వారి వస్తువులని కుదబెట్టుకుంటారు, వారి దగ్గర డబ్బులు లేదని కనికరించి ఇవ్వరు. దేవుడు ఏర్పరిచిన ఒక సునాద సంవత్సరం వచ్చినప్పుడు ఎవరి భూములు వాళ్ళకి ఇచ్చేయాలి, ఇవ్వరు, లాగేసుకుంటారు, బెదిరిస్తారు. అన్యాయము, మీరు అన్యాయం చేస్తున్నారు. నేను చెప్పినట్టు మామిడి తోట కానీ, ద్రాక్ష తోట కానీ, అంజూరపు పళ్ళ తోట కానీ, గోధుమ పంట కానీ, పరదేశులకు, బీదలకు, నా దేశంలో వచ్చి బతుకుతున్నటువంటి పరదేశులకు, బీదలకు ఆహారం, ఆకలితో ఎవడు పడుకోవద్దు. యెహోవా దేవుని ప్రజల మధ్యలో మేము వెళ్ళామని సంతోషం వారికి ఉండాలి. అందుకే నా పిల్లలారా, మీరు పంట కోసేటప్పుడు కొంత పరిగే కొంత గొలుసులు వదిలేయండి, వెనకాల బీదలు ఏరుకుంటారు. మీరు పళ్ళు కోసేటప్పుడు కొన్ని పళ్ళను వదిలేయండి, బీదలు తెంపుకొని తినాలి. అంత కనికరవంతుని నేను. కనుక నా పిల్లలారా, మీరు కూడా కనికరము కలిగి ఉండాలి, ముందు చూపు కలిగి ఉండాలి. అలాంటి కనికరము కలిగిన మనసుతో నాకు మీరు చేసే సమర్పణ, బలి నాకు మధురమైనది, ధూపము ఆ సువాసనైనది. నీ హృదయములేమో నాకు ఇష్టం లేదు, మీ హృదయం అంతా కంపుతో నిండిపోయి ఉన్నది. మీ చేతులతో నాకు బలులు అర్పిస్తున్నారు, ధూపము వేస్తున్నారు, దశమ భాగాలు ఇస్తున్నారు. నాకే సంతోషం లేదు. నాకు తేకండి, నాకు బలులొద్దు, నేను బలులు కోరలేదు. మరి ఏం కోరినావా? మీ హృదయం కోరా, మీ హృదయంలో కనికరం కోరా, మంచి గుణము కోరా. ఆ గుణము కలిగినటువంటి వ్యక్తి నాకు బలి అర్పించాలి. చూశారా? యేసు రక్తం తీసుకుంటున్నారు క్రైస్తవులందరూ.
చర్చికి వెళ్తారు ప్రతి వారం. అయితే ఏంటి, చర్చికి వెళ్ళేంత మాత్రం యేసు రక్తం తీసుకున్నంత మాత్రాన వాడు పరలోకం పోతాడా? హృదయములో మార్పు రావాలి. మార్పు రాకుండా నువ్వు ఎన్ని సంవత్సరాలు చర్చికి వచ్చి మరి ప్రభు బల్లలో పాల్గొన్నా సరే నిన్ను దేవుడు ఇష్టపడు. నాకు వద్దు నువ్వు అంటాడు. అది ఎందుకు సార్, ప్రతివారం వచ్చాను కదా, నాకు ప్రతివారం కదా వచ్చుడు. మరేంటి, నీ లోపల మార్పు జరగాలి, ప్రేమ చేత రావాలి, దయచేత కరుణ చేత రావాలి, సమర్పణ గుణం ఉండాలి. యెషయా గ్రంథము 6:6 చదవము ఒకసారి. నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను. ముందు నేను కోరేది కనికరమునే కోరుచున్నాను. దహన బలుల కంటే దేవుని గురించిన జ్ఞానం నాకు ఇష్టమైనది. ఆ జ్ఞానమే ప్రేమ, ప్రేమతో కూడుకున్న జ్ఞానం. నేను బలులను కోరలేదు, కనికరమును ప్రేమను కోరుచున్నాను. బలులు అర్పిస్తే అర్పించండి, ముందు ప్రేమ కనికరం కావాలి నాకు, ఆ తర్వాత బలి. నా ప్రేమ లేని వాడు వచ్చి నాకు ఎన్ని బలులు అర్పించిన, దశంభాగాలు ఇచ్చిన దేవుడు మనసు తృప్తి కాదు. కీర్తన 40:6 ఒకసారి చదువుదాం. బలులనైనను నైవేద్యములనైనను నీవు కోరుటలేదు, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. రైట్. భక్తుడు అంటున్నాడు, బలులు హోమములు అర్పణలను కోరలేదు, బలులు కోరకులేదు. అడిగినకి ఏమి ఇచ్చాడట? రెండు చెవులు ఇచ్చిండట. నాకు బలులు కోరలేదు కానీ 2 చెవులు ఇచ్చిండు. చెవులు ఎందుకు వచ్చినాయి అక్కడికి? చెవులతోనే ఉన్నది కథ అంతా. బలులు కోరలేదు, నాకు 2 చెవులు ఇచ్చినావు కదా అంటున్నాడు. చెవులు ఎందుకు ఇచ్చాడంటే నువ్వు మంచి చెడు 2 వినాలి. విని ఆ 2 చెవులతో విన్నటువంటి సందేశాన్ని విన్న తర్వాత నీ హృదయంలో తీర్మానం చేసుకొని నువ్వు మంచినే ఇష్టపడి ప్రేమ దయ కలిగి ఉండాలి. అందుకు 2 చెవులు ఇచ్చాను వినటానికి. నీకు చెవులు లేకపోతే నీకు అర్థం కాదు, వినవు కనుక నాకు ఎవరేం చెప్పలేదంటావు. నీకు చెవులు ఉన్నాయే వినటానికి. చర్చికి వస్తావు, కూర్చుంటావు, వింటావు. విన్న తర్వాత తప్పదు, మెదడులోకి వెళ్తుంది, ఆలోచనలోకి వెళ్తే నీకు అర్థమైపోతుంది. కానీ పాటించకపోతే వినలేదంటానికి వీలు లేదు. ఆ చెవులు ఇచ్చిందే విని పాటించటానికి. అందుకే నువ్వు దహన బలులు కోరలేదు, నాకు 2 చెవులు ఇచ్చావు అంటున్నాడు. 8వ వచనం చదవము ఒకసారి అదే అధ్యాయంలో. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము, నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసికొనక మహాసమాజములో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. దేవుని యొక్క ఆజ్ఞలను ఎక్కడుండాలి? అంతరంగమందు. పాటించాలనుకున్నవాడు వాటిని గుర్తుపెట్టుకుంటాడు. పాటించాలని అవసరం లేదు, మనం ఎట్లయినా బలులు అర్పిస్తున్నాం, దశంభాగం ఇస్తున్నాం, దేవుడు ఒప్పుకోవాల్సిందే అనుకునేవాడు పాటించడు. 1 సామ్యులు 15వ అధ్యాయం చివరిగా 22వ వచనం చదువుకుందాం. అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనుట వలన యెహోవా సంతోషించున్నట్లు ఒకడు దహన బలులను అర్పించుట వలన ఆయన సంతోషించునా? ఆలోచించుము. బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. చాలు దేవుళ్ళారా, ఇది మత్తయి సువార్తలో మాట్లాడిన మాట. అర్థం మొత్తం బయటకు వచ్చేసింది మనకి ఇప్పటికి. బలులు నీ కొరలేదంటే అర్థం ఏంటి? బలులు అర్పించుట కంటే అంటే ఫస్ట్ వినవలసింది మాటల ప్రకారము జీవించుట, ఆ తర్వాత బలి ముందా? మాట ప్రకారం జీవించుట ముందా దేవునికంటే? దేవునికి బలి ముందు కాదు, బలి ద్వారా కాదు, మాట వినుట ద్వారా, నేను చెప్పినట్టు నువ్వు బ్రతకడం ద్వారా ఇచ్చే బలి నాకు ఇష్టమైనది. కనుక యేసయ్య అంటాడు, తండ్రి లోకమునికి వచ్చినప్పుడు నాకు నువ్వు పూర్ణ హోమములు బలులను కొరలేదు కానీ నాకు ఒక శరీరము అమర్చితివి. హెబ్రీ పత్రికలో ఉంటుంది అమర్చితివి అంటే. ఆయనకు శరీరం ఎందుకు ఇచ్చాడంటే ఈ శరీరము ద్వారా నేను చెప్పినట్టు భూమి మీద పోయిన కుమారుడా, నేను చెప్పినట్టు జీవించి కార్యములు పూర్తి చేసుకొని రా. అందుకే శిలువ మీద అంటాడు సమాప్తము ఆయను. ఆయన అప్పచెప్పిన పని మొత్తము సమాప్తం చేశాడట. మాట వినుట శ్రేష్టం. మొదట దేవులారా, వాక్య ప్రకారము నీ బతుకు జీవితం గడుపుకుంటూ నువ్వు సమస్త సమర్పణలు కానుకలు దేవునికి అందించాలి. అవి దేవునికి చాలా ప్రియమైనవి, మధురమైనవి, సంతోషము దేవుని సంతోషపెట్టేవి. మత్తయి సువార్త 5వ అధ్యాయము 23వ వచనం ఒకసారి చదవమ్మా. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము అర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని అక్కడ నీకు జ్ఞాపకము వచ్చిన ఎడల అక్కడ బలిపీఠం ఎదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము.
అటు తర్వాత వచ్చి నీ అర్పణము అర్పింపు. రైట్. అర్పణము బలి ఇయ్యమన్నట్ట అద్దన్నట్ట దేవుడు ఇవ్వాలి. కన్ను బలి అర్పించేటప్పుడు అర్పించేటప్పుడు ఎవరితో నన్ను గొడవ పెట్టుకొని వాని అన్యాయం చేసి వాని మనసు బాధ పెట్టి వాడు దుఃఖపడుచుండగా నీ ద్వారా నువ్వు వచ్చి నాకు బలి అర్పిస్తే సంతోషం లేదు. నీ బలిని ఇక్కడ ఆపేసి మొదట పోయి సమాధానపడి నీ సోదరుని క్షమాపణ చెప్పి వారిని సంతోషపెట్టొచ్చి నువ్వు ఇక్కడ బలి అర్పించు. దేవునికి కావలసింది నీ ద్వారా ఇంకో హృదయం దుఃఖపడద్దు, నువ్వు సమాధానం కలిగిన మనసుతో ఉండాలి. దేవునికి కావాల్సింది అంతరంగంలో మార్పు. బయటికి నువ్వు ఎన్ని క్రియలు చేసిన లాభం లేదు. విశ్వాసము మొదట బలపరచబడి క్రియలు ఆ తర్వాత క్రియ రూపం దాల్చాలి. అందుకనే మార్పు చెందాలి మానవులు, అది కోరుకుంటున్నాడు దేవుడు. కోరుకునేది బలులు, ఆ బలులు కాదు. అందుకే ఇంతకుముందు చెప్పిన మాట హెబ్రీ రాసిన పత్రిక 10:5 యేసుప్రభుల వారు ఈ లోకములోకి వచ్చేటప్పుడు ఒక మాట అంటున్నాడు ప్రవేశించినప్పుడు. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగూ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకు ఒక శరీరమును అమర్చితివి, పూర్ణ హోమములను పాప పరిహార్థ బలులను నీకు ఇష్టమైనవి కావు. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గురించి వ్రాయబడిన ప్రకారము దేవా నీ చిత్తం నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఇదిగో ఈ భూలోకములో ప్రతి క్రైస్తవునికి మాదిరి క్రీస్తు. క్రీస్తు వలె నడుచుకుంటున్న సేవకులు సంఘానికి మాదిరి, సేవకులకు మాదిరి క్రీస్తు. క్రీస్తును అంటున్న పౌలు అంటాడు, నేను క్రీస్తును పోలి నడుచుకుంటున్నా, మీరు నన్ను పోలి నడుచుకోండి. యేసయ్య ఎలా జీవించాడో మనం అలా జీవించాలి. ఆయన జీవించడం నేర్పించుటకే వచ్చాడు. ప్రేమ, దయ, కరుణ, క్షమించే గుణము కలిగి వచ్చాడు. శిలువ మీద చూపించింది ఏంటంటే బలి మాత్రమే కాదు, రక్త ప్రోక్షణ మాత్రమే కాదు, త్యాగము, కనికరము చూపించాడు. నేను చూపించిన కనికరము, ప్రేమ మీకు కూడా ఉండాలి. కనుక మనము దేవునికి ఏం అర్పించినా ఏమి ఇయ్యాలనుకున్నా మొదట మన హృదయములు నిండు మనస్సుతో ఉండాలి. నిండు మనస్సు కలిగినటువంటి ప్రేమ కలిగినటువంటి వ్యక్తిగా మనము దేవునికి మన జీవితాన్ని సమర్పించుకోవాలి. క్రీస్తు కొరకు బ్రతకాలి. మన ముందుకి ఈ పాప ప్రపంచం వచ్చి తాండవించినా సరే ఏ పాపానికి కానీ పాప స్వభావానికి కానీ మనం తలవంచకుండా దేవుని లేఖనానికి మాత్రమే తలవంచుకొని బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టమని చెప్పిన వాక్యాన్ని మన హృదయంలో ముద్రించుకొని మన జీవితాన్ని, ఇహలోక జీవితాన్ని పరిశుద్ధాత్మనే మహిమసాగర తీరములో మనము కొనసాగింపజేస్తూ మనం ముందుకెళ్దాం. దేవుడు ఈ వాక్యము మీ హృదయంలో ఫలింపజేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా పరమ తండ్రి, ఈ కొద్ది మాటలు విన్నటువంటి వారి హృదయంలోనూ అందరి హృదయంలోనూ ఫలింపచేయండి. హృదయ శుద్ధి లేకుండా, మార్పు లేకుండా, ప్రేమ లేకుండా, దయ లేకుండా, కఠినత్వముతో, అయ్యా మోసాలతో నిండిన హృదయంతో నీకేమిచ్చినా ఏది పాటించినా లాభం లేదంటున్నావు. ఏ బలర్పించినా లాభం లేదు, ఏ కానుకిచ్చినా లాభం లేదు. అది నీకు సువాసన కాదు, ఇష్టము కాదు, నీకు అసహ్యము, దుఃఖము తండ్రి. అందుకనే ప్రభా మొదట మీరు మాట వినండి, నేను చెప్పిన ప్రకారం జీవించి ఆ తర్వాత మీరు ఏదన్నా చేయండి అని అడుగుతున్నా తండ్రి. ఇదిగో బలర్పించిన ఏది చేసినా నీ మడల ప్రకారం చేయమన్నా నీ మాట అందరి ఉదయాలను, నా ఉదయంలో, మా అందరి ఉదయంలో ఫలింపు చేయమని, కృపచూపమని మా రక్షకుడు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్.